హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్‌బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన ఓటర్ కార్డ్ ఐడీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికేంటంటే మన ఎపిక్ నంబర్ తెలిసుండాలండి. ఎపిక్ నంబర్ అంటే ఓటర్ ఐడీ కార్డ్ నంబరు. సో, ఆ ఓటర్ ఐడీ కార్డ్ నంబరు తెలియకపోతే నేను లాస్ట్ వీక్ ఒక వీడియో పోస్ట్ చేశానండి. సో, ఈ వీడియోలో ఏంటంటే మన స్టేటు, మన డిస్ట్రిక్ట్, మన విలేజ్ నేమ్ ఆర్ పార్ట్ నంబర్ ఇస్తే మనకి మన నేమ్‌ని బట్టి ఓటర్ ఐడీ కార్డ్ నంబర్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎవరైనా ఈ వీడియో చూడకుంటే దయచేసి ఈ వీడియోకెళ్ళండి. సో, ఎళ్ళిన తర్వాత ఏంటంటే మీకు మీ నేమ్‌ని బట్టి మీ ఓటర్ ఐడీ కార్డ్ నంబర్ అనేది తెలుసుకోవచ్చు. సో, వన్స్ మీకు ఓటర్ ఐడీ కార్డ్ నంబర్ తెలిసిన తర్వాత ఫస్ట్ ఈ వెబ్‌సైట్‌కి రావాలండి. ఈ యూఆర్ఎల్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, వన్స్ ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ లాగిన్ అవ్వాలండి. సో, ఇక్కడ ఫస్ట్ లాగిన్ అవ్వాలి. సో, నేను ఆల్రెడీ సైన్ అప్ చేసున్నాను. సో, అందుకని నేను లాగిన్ అవుతున్నాను. ఎవరైనా సైన్ అప్ చేసుకుంటే జస్ట్ మొబైల్ నంబర్ ఇచ్చి సైన్ అప్ చేయండి. సో, నేను ఆల్రెడీ సైన్ అప్ చేసున్నాను కాబట్టి నా మొబైల్ నంబర్‌తో లాగిన్ అవుతాను. ఓకేనా? ఇక్కడ చూసారా? నేను ఓటీపీ వస్తది. మన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తదండి. ఓకేనా? సో, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీ ఓటీపీ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. 2862 వెరిఫై అండ్ లాగిన్. సో, లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి చాలా సర్వీసెస్ అవైలబుల్‌గా ఉంటాయండి. సో, మీకేం కావాలన్నా గానీ ఈ సర్వీసెస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. సో, మనకేంటంటే ఇప్పుడు మన ఓటర్ ఐడీ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఎళ్తున్నాం. ఎపిక్ డౌన్‌లోడ్. సో, ఇక్కడికెళ్ళిన తర్వాత మీ ఎపిక్ నంబర్ ఇవ్వాలండి. సో, ఫస్ట్ నా ఎపిక్ నంబర్ ఇచ్చేస్తానండి. సో, సెలెక్ట్ స్టేట్ వచ్చి మీది ఏ స్టేట్ అంటే సెలెక్ట్ చేసుకోవాలి. సో, సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ డీటెయిల్స్ అన్నీ మొత్తం వస్తాయి. సో, మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుందండి. అంటే మీ ఓటర్ ఐడీ కార్డు ఏ మొబైల్ నంబర్‌తో లింక్ అయిందో ఆ మొబైల్ నంబర్‌కి అనేది ఓటీపీ వస్తుంది. సో, జస్ట్ ఏంటంటే ఇక్కడ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ నంబర్ అనేది యాడ్ చేయాలి. ఓటీపీ నంబర్ ఎంటర్ చేయాలి. 141299. ఓకే. సో, ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత సో, ఇక్కడ చూడండి మీరు డౌన్‌లోడ్ ఎపిక్ మీ ఓటర్ కార్డ్ అనేది ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ అయిన తర్వాత ఏం లేదండి జస్ట్ ఇక్కడ డౌన్‌లోడ్‌కెళ్ళిన తర్వాత సో, ఇక్కడ చూడండి మీకు డౌన్‌లోడ్ అయిపోయింది. చూడండి మీ ఓటర్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. ఓకేనా? థాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ ఆ వీడియోని లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో ఈ వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్‌లో చెప్పండి. సో, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.